బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, లేదా ప్రస్తుతం అడ్మిషన్ తీసుకోవాలనుకున్న విద్యార్థులు కావచ్చు, బీఎడ్కి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రజెంట్ బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీకి సంబంధించి సిలబస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి మనకు సంబంధించిన వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇక్కడ సో బీఈడీలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి అండ్ ఎన్ని పేపర్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది, లేదా ఎన్ని సబ్జెక్ట్స్ అనేది సెమిస్టర్లో ఉండడం జరుగుతుంది, వాటిలో మెయిన్ పేపర్స్ ఏంటి, మెథడాలజీకి సంబంధించి ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎలెక్టివ్ పేపర్స్ ఎన్ని ఉంటాయి అండ్ థియరీ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా, రికార్డ్స్ రేటింగ్ ఏ విధంగా ఉంటుంది, అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, టీపీఆర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన టాపిక్ గురించి కావచ్చు, అసైన్మెంట్కి సంబంధించి కావచ్చు, మోక్స్కి సంబంధించి కావచ్చు, డిజర్టేషన్కి సంబంధించి కావచ్చు, ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనే టాపిక్ కావచ్చు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి టాపిక్ కావచ్చు అండ్ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అనే టాపిక్ కావచ్చు. అండ్ నేను తెలుగు మీడియం విద్యార్థిని సార్, ఇప్పుడు బీఈడీ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా, లేదా నేను మళ్ళీ తెలుగులోనే బీఎడ్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుందా, క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఇస్తారా, ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుందా, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు, ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది మోస్ట్ అవైటెడ్ వీడియో అనేది చెప్పొచ్చు. సో మెనీ ఆస్పిరెంట్స్ చాలా రోజుల కింద అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేద్దామని చెప్పేసి ఎన్ని రోజులు దీనికి టైం అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ అన్నిటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బీఈడీలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలో మెయిన్ పేపర్స్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి, ఎలెక్టివ్ పేపర్స్ ఏంటి అండ్ థియరీ ఎగ్జామ్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్ కావచ్చు, రికార్డ్ రైటింగ్ కావచ్చు అండ్ తర్వాత అబ్జర్వేషన్కి సంబంధించి, ఇంటర్న్షిప్కి సంబంధించి, అసెస్మెంట్ రైటింగ్ సంబంధించి, మోక్స్, డిజర్టేషన్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి అండ్ అదేవిధంగా మనకు రెఫరెన్స్ బుక్స్కి సంబంధించి, మెటీరియల్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయనే టాపిక్ సంబంధించి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దానికి సంబంధించి కావచ్చు అండ్ ఎగ్జామ్ అనేది తెలుగులో రాయడానికి అవకాశం ఉంటుందా, ఇంగ్లీష్లోనే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందా, ఇలా సో మెనీ డౌట్స్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీకి సంబంధించిన బీఈడీ కామన్ సిలబస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం. సో ఇక లేట్ చేయకుండా మన వీడియో యొక్క మెయిన్ పర్పస్కి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బీఈడీలో టోటల్గా ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, బీఎడ్ అనేది మనకు ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ అని మీరు క్వైరీ చేసినట్టయితే బీఎడ్లో టోటల్గా మనకు 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 వచ్చేసి బీఈడీ సెకండ్ ఇయర్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. టోటల్గా ప్రజెంట్లో ఇప్పుడు తెలంగాణలో బీఈడీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకు బీఎడ్ వచ్చేసి 2 ఇయర్స్ ప్రోగ్రామ్ అన్నమాట. టోటల్గా 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఈచ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మనకు డిజైన్ చేయబడిన సిలబస్ కావచ్చు లేదా కరికులం కావచ్చు బీఈడీ ప్రోగ్రామ్కి సంబంధించి ఏంటంటే డిఫరెంట్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క సిలబస్ని, కరికులం అయితే మనకు డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఫౌండేషన్, కోర్ పేపర్స్ ఉంటాయి. దీనికి మెయిన్ పేపర్స్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మెథడాలజీస్ ఉంటాయి. మీరు బీఈడీలో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో అవి మెథడాలజీస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా దీంట్లో కోర్సెస్ అయితే ఉంటాయి. ఎలెక్టివ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో వీటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత సో మనకు బీఈడీ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే క్రెడిట్స్ అండ్ గ్రేడ్ పాయింట్ బేస్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 2 క్రెడిట్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, లేదా 2 క్రెడిట్స్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, 4 క్రెడిట్స్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఫౌండేషన్ కోర్సెస్ వచ్చేసి మాక్సిమం మనకు 100 క్రెడిట్స్ 100 మార్క్స్ సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయో అవి మనకు 2 క్రెడిట్స్ కోర్సెస్ ఉంటాయి. ఎలెక్టివ్ పేపర్స్ కూడా మనకు 2 క్రెడిట్స్ అయితే ఉంటాయి. 2 క్రెడిట్స్ ఈక్వల్ టు 50 మార్క్స్, 4 క్రెడిట్స్ ఈక్వల్ టు 100 మార్క్స్ అనమాట. ప్రజెంట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా సెమిస్టర్ వైజ్గా మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి లేదా ఏ కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ అనేది ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ప్రజెంట్ సో బీఈడీ సిలబస్ ప్రకారం కావచ్చు, కరికులం ప్రకారం కావచ్చు, తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్కి ఇది మనకు కామన్ సిలబస్. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ చేస్తున్నా, లేదా తెలంగాణ యూనివర్సిటీలో బీఈడీ చేస్తున్నా, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఈ యొక్క యూనివర్సిటీస్కి ఇది కామన్ సిలబస్. ఓన్లీ తెలంగాణలో ఉన్న కాకతీయ యూనివర్సిటీకి మాత్రమే కొంచెం సిలబస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. దానికి సంబంధించి మేము సపరేట్ వీడియో అయితే చేసాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇప్పుడు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఉన్న సబ్జెక్ట్స్ని 3 కేటగిరీస్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు ఫౌండేషన్, కోర్ పేపర్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇవి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం బీఈడీ యొక్క మెయిన్ పర్పస్ ఏదైతే ఉంటుందో వాటిని ఇక్కడ ఫౌండేషన్ కోర్సెస్ అని అయితే మనం చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకు ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక పేపర్ ఇది. తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ అనేది అనదర్ పేపర్ మనకు
మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేది అనదర్ పేపర్. మనకు ఈ 3 పేపర్స్ వచ్చేసి ఏంటంటే బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో కోర్ పేపర్స్ కింద అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. కోర్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మనకు 100 మార్క్స్ పేపర్ అనమాట. అది మనకు 70 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది అది మీ యొక్క బీఈడి కాలేజ్ థర్టీస్ మీకు ఇంటర్నల్ అసెస్మెంట్ 1, ఇంటర్నల్ అసెస్మెంట్ 2 అనేది పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత 30 మార్క్స్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్ చేతిలో ఉంటుంది, మీ యొక్క సబ్జెక్ట్ రిలవెంట్ అథారిటీస్ చేతిలో. 70 మార్క్స్ వచ్చేసి మనం థియరీ ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. ఇక్కడ ఫిలాసఫీ కావచ్చు, తర్వాత చైల్డ్ సైకాలజీ కావచ్చు, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ అనేది మనకు కోర్ పేపర్స్. బీఈడీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఈ 3 పేపర్స్ అయితే ఉంటాయి. మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా ఇవి కామన్ పేపర్స్ ఫర్ ఆల్, అందరూ ఖచ్చితంగా చదవాల్సిన పేపర్. తర్వాత వచ్చేసి కంటెంట్ కమ్ పెడగాజీస్ అయితే ఉంటాయి. కంటెంట్ కమ్ పెడగాజీస్ వచ్చేసి మనము బీఈడీ ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అనే టాపిక్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీరు బీఈడీ చేస్తున్న స్టూడెంట్స్ అయితే మీరు ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఏవైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో అవి మనకు కంటెంట్ కమ్ పెడగాజీస్లో అయితే ఉంటాయి. జనరల్గా ఫస్ట్ మెథడ్ ఏమేమి ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే బయాలజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఫస్ట్ మెథడ్ తీసుకోవచ్చు, లేదా సోషల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకోవచ్చు, లేదా మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీరు ఫస్ట్ మెథడ్గా తీసుకుంటారు, లేదా ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు తీసుకున్న మెథడాలజీని బట్టి ఫస్ట్ మెథడ్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదా మీరు ఫస్ట్ మెథడ్గా లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఉన్న లాంగ్వేజెస్ని బట్టి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మీరు లాంగ్వేజెస్ అని వన్ ఆఫ్ ది మెథడాలజీగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలా మీరు ఏవైతే ఫస్ట్ మెథడాలజీగా, సెకండ్ మెథడాలజీగా చూజ్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మనకు కంటెంట్ కమ్ పెడగాజీస్లో అయితే ఉండడం జరుగుతుంది. అవి మనకు 2 మెథడ్స్ అయితే ఉంటాయి బీఈడీలో. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ వచ్చేసి 3 పేపర్స్ ఉండడం జరుగుతుంది బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో. అండ్ అదేవిధంగా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు కంటెంట్ కమ్ పెడగాజీస్ వచ్చేసి 2 మెథడాలజీస్ ఉంటాయి. మీరు బయో సైన్స్ అండ్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, సోషల్ సైన్స్ అండ్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, లేదా మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, లేదా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీ బట్టి మనకు కంటెంట్ కమ్ పెడగాజీస్లో వచ్చేసి 2 సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇలా టోటల్గా మనకు 5 మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ 5 మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్స్ కావచ్చు, కంటెంట్ కమ్ పెడగాజీస్ కావచ్చు, మనకు 100 పేపర్స్ అనమాట. ఇది 4 క్రెడిట్స్ పేపర్స్. మీకు 70 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. టోటల్గా మీకు 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకు స్కిల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అంటూ ఇవి స్పెషల్ కోర్సెస్ అయితే ఉంటాయి. బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులందరికీ మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చదివినా కూడా ఈ పేపర్స్ ఉంటాయి. యోగా అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ది పేపర్. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది అనదర్ పేపర్. ఇవి మనకు వచ్చేసి ఏంటంటే 2 క్రెడిట్ కోర్సెస్. ఫస్ట్ చెప్పుకున్న టోటల్ 5 పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి 4 క్రెడిట్ పేపర్స్. అవి మనకు 70 మార్క్స్ ఎగ్జామ్ థియరీ కండక్ట్ చేస్తారు. అండ్ 30 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ యోగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 50 మార్క్స్ పేపరు. 35 మార్క్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 వచ్చేసి మీకు ఇంటర్నల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్కి సంబంధించి ఎలా ఉంటుందంటే ఫిలాసఫీ కావచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ కావచ్చు, బయాలజికల్ సైన్స్, మెథడాలజీ కావచ్చు, ఆల్ పేపర్స్కి 2 అసైన్మెంట్స్ అనేది ఉంటుంది. మీరు సార్ వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్కి అసైన్మెంట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ వచ్చేసి మినిమం 5 to 10 పేజెస్ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ విధంగా ఇంటర్నల్ అండ్ అసెస్మెంట్ సబ్మిట్ చేసినందుకు గాను మీకు కోర్ పేపర్స్కి కానీ పెడగాజీస్కి కానీ 30 మార్క్స్ అనేది మీకు వేయడం జరుగుతుంది. అండ్ యోగా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి వచ్చేసి 15 మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. ఇది టోటల్గా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ కావచ్చు, లేదా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. దాన్ని మనము ప్రీవియస్ లాంగ్వేజ్లో వచ్చేసి టీపీ అని అయితే చెప్పడం జరుగుతుంది, టీచింగ్ ప్రాక్టీస్ అనేది. సో ఈ యొక్క టీపీ అంటే ఏంటి అంటే మీరు ఒక స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది, అబ్జర్వేషన్ అయితే చేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీరు ఏవైతే మెథడాలజీ తీసుకోవడం జరిగిందో మెథడాలజీ 1, మెథడాలజీ 2 అనేది దానిపైన రికార్డ్స్ అయితే రాయడం జరుగుతుంది. అంటే మీరు బీఈడీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక స్కూల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్కి వెళ్ళేసి అక్కడ మీ పర్టికులర్ సబ్జెక్ట్ చెప్తున్న టీచ్ చేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా టీచ్ చేస్తున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేసిన దానిపైన మీరు రికార్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయనేది మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి మనకు 5 మెయిన్ పేపర్స్ అయితే ఉంటాయి. 2 వచ్చేసి మనకు ఎబిలిటీ ఎనాల్మెంట్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఈ 5 పేపర్స్లో వచ్చేసి ఫస్ట్ 1 ఫిలాసఫీ, సెకండ్ 1 సైకాలజీ, థర్డ్ 1 వచ్చేసి మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్, అండ్ తర్వాత కంటెంట్ కమ్ పెడగాజీస్ వచ్చేసి 2 ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీ బట్టి యోగా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి రిమైనింగ్ పేపర్స్. ఇవి టోటల్గా మనకు సంబంధించి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ సెమిస్టర్లో ఉన్న టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం.
సో మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే 3 కేటగిరీస్లో సబ్జెక్ట్స్ని డివైడ్ చేయడం జరిగిందో బీఈడీ సెకండ్ సెమిస్టర్లో కూడా మనకు అదే విధంగా సబ్జెక్ట్స్ని 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్స్లో మనకు ఫస్ట్ సెమిస్టర్లో 3 పేపర్స్ ఉన్నాయి అండ్ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకు సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పేపర్, తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేది అనదర్ పేపర్. సో మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చదువుతున్నా కూడా బీఈడీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు అయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, జస్ట్ కాకతీయ యూనివర్సిటీ తప్ప రిమైనింగ్ యూనివర్సిటీలు చదువుతున్న విద్యార్థులు అయినట్టయితే ఇవి మీకు బీఈడీ సెకండ్ సెమిస్టర్లో పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్స్లో వచ్చేసి సోషియాలజీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేది మనకు 2 పేపర్స్ అయితే కామన్ పేపర్స్ ఆల్ బీఈడీ స్టూడెంట్స్కి. తర్వాత వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క మెథడాలజీని బట్టి సో మనకి ఇక్కడ కంటెంట్ కమ్ పెడగాజీస్ అనేది బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అనేది వీటిలో ఏదో ఒకటి మీకు సంబంధించిన మెథడాలజీ అయితే ఉంటుంది. మెథడాలజీ 1 కానీ మెథడాలజీ 2 కానీ. తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది మీరు మెథడాలజీ 2గా తీసుకున్న 1గా తీసుకున్న అదొక పేపర్ అయితే ఉంటుంది. ఆర్ లాంగ్వేజెస్ ఉండొచ్చు. ఇక్కడ కంటెంట్ కమ్ పెడగాజీస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఫస్ట్ మెథడాలజీ సెకండ్ మెథడాలజీ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటిలోకి వెళ్ళి 2 మెథడాలజీస్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ మీరు సెకండ్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఫౌండేషన్ కోర్ పేపర్స్లో వచ్చేసి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత కంటెంట్ కమ్ పెడగాజీలో వచ్చేసి 2 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీ బట్టి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ వాల్యూస్ అండ్ ఐడెంటిటీ కోర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మనకు అనదర్ పేపర్. సో ఇక్కడ టోటల్గా మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి 5 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ పేపర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ థియరీ అండ్ ప్రాక్టీస్, తర్వాత వచ్చేసి కంటెంట్ పెడగాజీ అనేది మెథడాలజీ 1 మెథడాలజీ 2 అయితే ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్స్ని బట్టి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మనకు కామన్ పేపర్. ఇది మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్లో ఉన్న టోటల్ సబ్జెక్ట్స్ అయితే. సో ఇక్కడ వచ్చేసి ఏ పేపర్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్వైరీ చేశారు కాబట్టి మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కూడా మనకి ఇక్కడ ఫౌండేషన్ పేపర్స్ కావచ్చు అండ్ కంటెంట్ కమ్ పెడగాజీస్ కావచ్చు ఇవి మనకు 4 క్రెడిట్స్ పేపర్. 4 క్రెడిట్ పేపర్ ఏదైతే ఉంటుందో మనకు 100 మార్క్స్ అయితే సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 100 మార్క్స్ని ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే 70 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ప్యాటర్న్ కూడా నేను డిస్ప్లే చేస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ మనకు ఫౌండేషన్ కోర్ పేపర్స్ కావచ్చు, కంటెంట్ కమ్ పెడగాజీస్ ఏవైతే ఉంటాయో టోటల్ 4 పేపర్స్ అనేది మనకు కోర్ పేపర్స్ 2 పేపర్స్, తర్వాత మెథడాలజీ 2 పేపర్స్, టోటల్గా ఈ 4 పేపర్స్ని 70 మార్క్స్ అనేది థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 30 వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది. ఇంటర్నల్ అంటే ఏంటంటే మీకు ప్రతి సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్స్కి సో ఇంటర్నల్ ఎగ్జామ్ 1, ఇంటర్నల్ ఎగ్జామ్ 2 అనేది కండక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. టోటల్గా మీకు అసైన్మెంట్స్ నుంచి ఇంటర్నల్ ఎగ్జామ్ నుంచి ఆ యొక్క 30 మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇలా టోటల్ మనకు 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి 100 మార్క్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది. తర్వాత మనకు ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్స్ ఏదైతే ఉందో అది 50 మార్క్స్ కోర్స్ అనమాట, జస్ట్ 2 క్రెడిట్స్ కోర్సు. అది మనకు 35 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 మార్క్స్ వచ్చేసి మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతారు. సమ్ టైమ్ మీకు ప్రాక్టికల్ కూడా ఉంటుంది, రికార్డ్ రైటింగ్ కూడా ఉంటుంది. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అదర్ థింగ్స్కి కానీ అవి మీరు రాయాల్సి ఉంటుంది. ప్రతి సెమిస్టర్లో మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో రికార్డ్స్ రాయడం ఉంటుంది, అసైన్మెంట్స్ రాయడం ఉంటుంది, పోర్ట్ఫోలియో రాయడం ఉంటుంది అండ్ అదర్ థింగ్స్ కూడా రిఫ్లెక్టివ్ జనరల్ రాయడం ఉంటుంది. ఇవి బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ నామ్స్ బట్టి కొంత డిఫరెంట్ అయితే ఉంటుంది. ఆ విషయంలో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కాలేజ్ అథారిటీస్ ఏవైతే రాయమని చెప్తారో వాటిని రాయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది క్వైరీ చేస్తారు, సార్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ రికార్డ్స్ ఉంటాయి, బీఈడీ సెకండ్ సెమిస్టర్లో ఏ రికార్డ్స్ ఉంటాయి, థర్డ్ సెమిస్టర్లో ఏ రికార్డ్స్ ఉంటాయి, అవి ఏ విధంగా రాయాలి అనేది ఖచ్చితంగా నేను శతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ప్రీవియస్ రికార్డ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చూస్తూ కూడా రాసుకోవచ్చు. ఆ విషయంలో అయితే మీకు టెన్షన్ లేదు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది సిలబస్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఏ విధంగా అయితే టీచింగ్ ప్రాక్టీస్ సంబంధించి ఇంటర్న్షిప్ ఉంటుందో అండ్ సెకండ్ సెమిస్టర్లో కూడా మనకి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్ వచ్చేసి కాలేజ్లో మనకు ప్రాక్టికమ్ అయితే ఉంటుంది. ఇది ఇంటర్న్షిప్లో మనకు 2 సబ్జెక్ట్స్ కంటెంట్ కమ్ పెడగాజీస్ ఏవైతే ఉంటాయో మీరు సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీస్ మీద ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెథడాలజీ 1 అనేది బయాలజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, మీరు స్కూల్కి వెళ్ళేసి బయాలజికల్ సైన్స్ బోధిస్తున్నట్టుగా ప్రాక్టికమ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ప్రాక్టికమ్ ఎగ్జామ్ వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ సిమిలర్గా మళ్ళీ మనకు సెకండ్ మెథడ్ ఏదైతే ఉంటుందో మీకు మ్యాథమెటిక్స్
స్టాటిస్టిక్స్ ఉందా, బయాలజికల్ సైన్స్ ఉందా, లాంగ్వేజెస్ ఉన్నాయా అనే దాన్ని బట్టి సో దానికి కూడా మళ్ళీ మనకి ప్రాక్టికం అయితే ఉంటుంది. మీ కాలేజ్ అథారిటీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి కాలేజ్కి ఈ యొక్క టీపీ కావచ్చు, ఇంటర్న్షిప్ మ్యాండేటరీ అంటే బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ నామ్స్ బట్టి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే కొన్ని కాలేజెస్ కండక్ట్ చేస్తారు, కొన్ని కాలేజెస్ కండక్ట్ చేయరు. బట్ సో మీకు ఒకవేళ కండక్ట్ చేసినట్టయితే మీరు వెళ్ళినట్టయితే మీకు టీచింగ్ స్కిల్స్ అనేది పెరగడం జరుగుతుంది, స్టూడెంట్ తోటి కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది మనకు సెకండ్ సెమిస్టర్లో ఉన్న టోటల్గా సెకండ్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు సోషియాలజికల్ ఫౌండేషన్ అనేది ఒకటి, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఒకటి, అండ్ మీకు మెథడ్ 1, మెథడ్ 2 అనేది, తర్వాత ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 5 పేపర్స్. ఫస్ట్ 4 పేపర్స్ వచ్చేసి మనకు 100 పేపర్స్, 100 మార్క్స్ పేపర్ అది 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 30 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక్కటి వచ్చేసి ఏంటంటే మనకు 50 మార్క్స్ పేపర్ అది, 35 వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 15 వచ్చేసి ఇంటర్నల్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్న్షిప్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, మనం కోర్సు రన్ అయ్యేటప్పుడు దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ బీఈడీ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీకు సంబంధించిన సిలబస్, మెయిన్ కోర్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ సెమిస్టర్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే మనకు సిలబస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందో, అండ్ ఇక్కడ కూడా మనకు 2 కేటగిరీస్గా అయితే మనకు సంబంధించిన సబ్జెక్ట్స్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఏ పేపర్స్ అయితే ఉంటాయో వాటిని 2 కేటగిరీస్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి వాల్యూడ్ యాడెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. మనకు ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఫౌండేషన్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు 70 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 35 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ థర్డ్ సెమిస్టర్లో వచ్చేసి కొంత చేంజ్ అయితే ఉంటుంది. మనకు కోర్ పేపర్స్ని కూడా 35 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు కొన్ని పేపర్స్ని. ఇక్కడ నేను పింక్ కలర్లో హైలైట్ చేసిన పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి 50 మార్క్స్ పేపర్ అనమాట. రిమైనింగ్ పేపర్స్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉన్నాయి మాత్రం 100 మార్క్స్ పేపరు. ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మనం. ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ వచ్చేసి మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో టోటల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయి. సో తెలంగాణలో కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి మనకు 4th ఆప్షన్ ఏదైతే ఉందో వరల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది, వరల్డ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన పేపర్ అయితే కండక్ట్ చేయలేదు కొన్ని యూనివర్సిటీస్. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ పేపర్ కూడా నేను పోస్ట్ చేశాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఈ యొక్క పేపర్ అయితే కండక్ట్ చేయలేదు. నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. సో టోటల్గా అయితే మనకు హౌ మెనీ పేపర్స్ ఇన్ థర్డ్ సెమిస్టర్ అని మీరు క్వైరీ చేస్తే యాజ్ పర్ కరికులం ప్రకారం బీఈడీ సిలబస్ ప్రకారం మనకు పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేది ఫస్ట్ పేపర్ ఉంటుంది బీఈడీ థర్డ్ సెమిస్టర్లో. స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ అనేది సెకండ్ పేపర్. మనకు పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే 70 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మీరు ఎగ్జామ్ సెంటర్లో రాస్తారు. 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అనేది ఫస్ట్ పేపర్కి ఉంటుంది. తర్వాత మనకు స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి 50 మార్క్స్ పేపర్ అది, మీకు 35 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 15 వచ్చేసి 15 ఏదైతే ఉంటుందో అది మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత డిజిటల్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పేపర్. మనకు ఇది మనకు 70 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 30 వచ్చేసి ఇంటర్నల్ అయితే ఉంటుంది. తర్వాత హోల్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి 50 మార్క్స్ పేపర్ ఇది. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 35 మార్క్స్ కండక్ట్ చేస్తారు, అండ్ దానికి సంబంధించిన ఇంటర్నల్ వచ్చేసి 15 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే మనకు ఫౌండేషన్ కోర్ పేపర్స్ ఉంటాయో ఇక్కడ మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఈ 4 పేపర్స్ వచ్చేసి మనకు కోర్ పేపర్స్ లేదా ఫౌండేషన్ పేపర్స్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లో పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొన్ని వచ్చేసి 70 మార్క్స్, కొన్ని వచ్చేసి 35 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూడ్ కోర్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనకు 2 కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ 2 కోర్సెస్ వచ్చేసి మనకు 50 మార్క్స్ పేపర్స్, బట్ ఎగ్జామ్ వచ్చేసి 35 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పేపర్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది మనకు వన్ ఆఫ్ ది పేపర్ థర్డ్ సెమిస్టర్లో. సిటిజన్షిప్ ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది అనదర్ పేపర్. సో టోటల్గా మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో 6 పేపర్స్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ నామ్స్ను, రూల్స్ను బట్టి మనకు 4th పేపర్ వరల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది కండక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ రూల్ ప్రకారం అయితే కండక్ట్ చేయాలి. సో మరి ఈసారి ఎటువంటి చేంజెస్ ఉంటుందనేది మనం చూద్దాము. బట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరిగింది. వరల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ టోటల్గా మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ కోర్ పేపర్స్లో వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్లో వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ వచ్చేసి మనకు 50 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది, 50 మార్క్స్ పేపర్ కాబట్టి 35 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ ఉంటుంది, 15 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు మీకు మళ్ళీ రిపీట్ అనిపించవచ్చు, బట్ మీరు ఏదైనా మిస్ అవుతారనే ఇన్ఫర్మేషన్ వల్ల నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఒకవేళ మన కంటెంట్లో కనుక ఏదైనా రిపీటెడ్ అనిపించింది అనుకోండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ టైం ఆ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కొంత వీడియో డ్యూరేషన్ తగ్గించుకోవడానికి అయితే మేము ప్రయత్నం
ప్రయత్నిస్తాము. టోటల్గా మనకు సో బీఈడి థర్డ్ సెమిస్టర్లో ఉన్న పేపర్స్ అయితే ఇవి. అండ్ బీఈడి థర్డ్ సెమిస్టర్లో మళ్ళీ రికార్డ్ రైటింగ్ ఉంటుంది. బీఈడి థర్డ్ సెమిస్టర్లో మళ్ళీ మనకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే మనము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళినప్పుడు దట్ టు బి మీరు స్కూల్స్కి వెళ్తారు, మీ బీఈడికి సంబంధించిన ఇంటర్న్షిప్లో భాగంగా స్కూల్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీరు టీపీ చేసిన తర్వాత లెసన్ ప్లాన్స్ పైన రికార్డ్స్ రాయడం, ఆ రికార్డ్స్ అనేది రాసేసి కాలేజ్ అథారిటీతో సైన్ చేయించుకొని మళ్ళీ మనం వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రికార్డ్స్కి సంబంధించి స్పెషల్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇది మనకు సంబంధించి సెమిస్టర్ థర్డ్లో ఉన్న సిలబస్. నెక్స్ట్ వచ్చేసి బీఈడి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బీఈడి ఫోర్త్ సెమిస్టర్ అనేది మనం వెన్ కంపేర్ విత్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్తో కంపేర్ చేసుకుంటే కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే దీంట్లో మనకు కొత్తగా యాడ్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు కామన్గా ఏ విధంగా అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ సెమిస్టర్లో ఉన్నట్టుగా ఫౌండేషన్ కోర్ పేపర్స్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకు కొత్తగా వచ్చేసి ఇంటర్న్షిప్ 1, 2, 3 అనేది ఫైనల్ ఇంటర్న్షిప్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఎలెక్టివ్ కోర్ పేపర్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి ఉంటాయి. డిజర్టేషన్ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే ఒక టాపిక్ ఉండడం జరుగుతుంది. మూక్స్ ఆర్ స్వయం ప్రోగ్రామ్ సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ కూడా చేయమని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫౌండేషన్ కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిందే. అది మనకు 4 క్రెడిట్స్ కానీ 2 క్రెడిట్స్ కానీ కండక్ట్ చేస్తారు. ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి 2 క్రెడిట్స్ అయితే ఉంటుంది. 50-50 100 మార్క్స్ అయితే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. తర్వాత ఎలెక్టివ్ పేపర్స్ అయితే ఉంటుంది. బీఈడి మీరు 4th సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో మీకు నచ్చిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. టోటల్గా స్టూడెంట్ బేస్డ్ అయితే ఉంటుంది, చాయిస్ బేస్డ్ అనేది. తర్వాత మనకు డిజర్టేషన్ అనేది ఉంటుంది. డిజర్టేషన్ అనేది జస్ట్ లైక్ ఏ ప్రాజెక్ట్ వర్క్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ స్టూడెంట్స్ అయినట్లయితే రీసెంట్గా బీకామ్ కంప్లీట్ చేసి బీఎడ్లో జాయిన్ అయినట్లయితే ప్రాజెక్ట్ వర్క్ మనకు బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సో మనకు బీఎల్లో కూడా డిజర్టేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు పీజీ స్టూడెంట్స్ అయినా పీజీ ఫైనల్ ఇయర్లో మనకు సో డిజర్టేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ డిజర్టేషన్ అయితే పెట్టడం జరిగింది. ప్రాజెక్ట్ అనేది ఉంటుంది, స్టూడెంట్ నేరుగా ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మూక్స్ అనేది ఉంటుంది. ఇది ఆప్షనల్ మూక్స్ వచ్చేసి, బట్ బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ నామ్స్ బట్టి మనం మూక్స్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి స్పెషల్ వీడియో చేశాము. ఇంటర్న్షిప్ గురించి, డిజర్టేషన్ గురించి, మూక్స్ గురించి. ఇఫ్ మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మాత్రం సో ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ చాలు. సో మనకు ఇంకా లెంతీ ప్రాసెస్ కాకూడదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా మనకు సంబంధించిన సబ్జెక్ట్స్కి అయితే వెళ్ళిపోదాం. బీఈడి 4th సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది. బీఈడి 4th సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే బీఈడి 4th సెమిస్టర్లో యాజ్ ఇట్ ఈజ్ మనకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే కోర్ పేపర్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనకు 2 కోర్ పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పేపర్. సెకండ్ వన్ వచ్చేసి రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ అనేది అనదర్ పేపర్. సో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ సెమిస్టర్లో ఫౌండేషన్ కోర్సెస్ కానీ కోర్ పేపర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి 70 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ మెథడ్స్ కానీ ఇది మనకు జస్ట్ 35 మార్క్స్ పేపర్, 35 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 వచ్చేసి ఇంటర్నల్ అయితే ఉంటుంది యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం. తర్వాత మనకు ఎలెక్టివ్ పేపర్స్ అయితే ఉంటాయి. టోటల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయి మనకు బీఈడి 4th సెమిస్టర్లో. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక పేపర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంబంధించి ఒక పేపర్, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేది ఒక పేపర్, ఎర్లీ చైల్డ్హుడ్ సంబంధించి ఒక పేపర్. ఈ 4 పేపర్స్లో మీరు ఏదో ఒక పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలెక్టివ్ కోర్సెస్ అంటే ఏంటంటే మీనింగ్ సో స్టూడెంట్ అనేవారు అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ మీకు ఆప్షన్ ఇవ్వరు. ఎందుకంటే బీఈడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారనుకోండి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు. సో ఒక 50 మెంబర్స్ వచ్చేసి పేపర్ 1 తీసుకుంటారు, 50 మెంబర్స్ వచ్చేసి పేపర్ 2 తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 50 సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ 51 to 60 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిమైనింగ్ పేపర్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే ఎలెక్టివ్ పేపర్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్కి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కాలేజెస్లో కొంత డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ రోల్ ప్రిపేర్ చేయడం కాబట్టి డిఫరెంట్ పేపర్స్ కాక అందరికీ కామన్ పేపర్ సెలెక్ట్ చేయడానికి అయితే కాలేజ్ అథారిటీస్ ట్రై చేస్తారు. బట్ మనకైతే ఆప్షన్ ఉంటుంది ఎలెక్టివ్ పేపర్స్లో మనకు నచ్చిన పేపర్ అయితే తీసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఎలెక్టివ్ పేపర్స్లో మీరు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ తీసుకున్న, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్న, ఎడ్యుకేషన్ చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ తీసుకున్న, చైల్డ్హుడ్కి సంబంధించి తీసుకున్నా కూడా ఇది మనకు 2 క్రెడిట్స్ పేపర్ అనమాట. 35 మార్క్స్ థియరీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ 15 మార్క్స్కి ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కాలేజ్ అథారిటీస్ మేనేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయో దీంట్లో కూడా మళ్ళీ మనకు 2 కోర్సెస్ అయితే ఉంటాయి. వెల్త్ అండ్ వెల్ బీయింగ్ సంబంధించి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ న్యాయ్ తలీంకి సంబంధించి గాంధీజీ స్ట్రక్చర్స్లో అయితే ఉంటుంది. ఈ 2 పేపర్స్ ఏవైతే ఉంటాయి ఇవి కూడా మళ్ళీ మనకు 2 క్రెడిట్స్ పేపర్సే. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 35 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 15 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది.
ఈ పేపర్స్తో పాటు సో మళ్ళీ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే రికార్డ్ రాయడము, అసైన్మెంట్ సబ్మిట్ చేయడము, ప్రాక్టికల్కి అటెండ్ అవ్వడము అండ్ ఇంటర్న్షిప్కి వెళ్ళడం ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఆల్ థింగ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు కొత్తగా మనకు ఇంకో యాడ్ అయ్యే టాపిక్ ఏంటి అంటే బీఈడీ ఫోర్త్ సెమిస్టర్లో మూక్స్ అనేది అయితే యాడ్ కావడం జరుగుతుంది. అది మనము స్వయం వెబ్సైట్లోకి వెళ్ళి, స్వయం పోర్టల్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక కోర్సు కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్వయంకి సంబంధించిన అసైన్మెంట్స్ అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. లైక్ మనకు తెలంగాణ టెట్ రాసినా లేదా సెట్ ఎగ్జామ్ రాస్తున్నా లేదా మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసినప్పుడు ఏ విధంగా అయితే ఒక సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆ విధంగా మీకు సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఆ సెంటర్లోకి వెళ్ళేసి స్వయంకి సంబంధించిన కోర్సు గురించి అయితే రాయాలి. స్వయంకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోకి సంబంధించి సపరేట్ ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ టాపిక్ సంబంధించి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. స్వయం కోర్సుకు సంబంధించి ప్రజెంట్ మనకు బీఈడీ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న పేపర్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మెథడ్స్, బేసిక్ స్టాటిస్టిక్స్ అండ్ ఎలెక్టివ్ పేపర్లో 1 పేపర్, తర్వాత మనకు హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఒకటి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఒకటి. టోటల్గా మనకు ఫస్ట్ సెషన్లో వచ్చేసి 2 పేపర్స్, సెకండ్లో 1 పేపర్, తర్వాత లాస్ట్లో వచ్చేసి 2 పేపర్స్. 5 పేపర్స్ అనేవి మీకు బీఈడీ ఫోర్త్ సెమిస్టర్లో అయితే ఉంటాయి. 5 పేపర్స్ కూడా మనకు 2 క్రెడిట్స్ పేపర్సే. ఒకవేళ మీ కాలేజ్ అథారిటీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు క్రెడిట్స్ అనేది వేరే ఉంటుంది అంటే మీ కాలేజ్ రూల్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది సిలబస్ బేస్డ్. మేము మనకి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ సిలబస్ ఇవ్వడం జరిగిందో దాన్ని బేస్డ్ చేసుకుని వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఇవి టోటల్గా మనకు బీఈడీ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్ గురించి, డిజర్టేషన్ గురించి, అసైన్మెంట్స్, రికార్డ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం డీటెయిల్గా. బీఈడీ ఫోర్త్ సెమిస్టర్లో వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో ఉన్న టాపిక్స్ కాకుండా కొత్త టాపిక్స్ కూడా మనకు టచ్ కావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి బీఈడీకి సంబంధించి, వాటి గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ అంటే ఏంటి అని ప్రతి ఆస్పిరెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. బీఈడీలో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మనకు స్కూల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీకు అలాట్ చేసిన స్కూల్కి మీరు వెళ్ళేసి ఏంటంటే టీచ్ చేయడం కానీ, అబ్జర్వ్ చేయడం కానీ, అబ్జర్వ్ చేసిన తర్వాత రికార్డ్స్ రాయడం, రికార్డ్స్ రాసి కాలేజ్లో సబ్మిట్ చేయడం అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సో యాజ్ ఏ టీచర్గా మీకు సంబంధించిన స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. టీచింగ్ ఏ విధంగా చేయాలి, స్టూడెంట్స్తో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, స్కూల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, స్కూల్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి, స్కూల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇది మీరు బీఈడీలో ఉన్నప్పుడే నేర్చుకుంటారు. బీఈడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టీచ్ చేయడానికి ఇదైతే హెల్ప్ఫుల్ కావడం జరుగుతుంది. టోటల్గా మనకు ఇంటర్న్షిప్ వచ్చేసి ఇంటర్న్షిప్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, ఫైనల్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 1 వచ్చేసి మనకు సంబంధించిన బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది, 2 వచ్చేసి సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది, 3 వచ్చేసి థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది, ఫైనల్ ఇంటర్న్షిప్ అండ్ అదేవిధంగా ఇంటర్న్షిప్ 4th అనేది మనకు 4th సెమిస్టర్లో అయితే ఉంటాయి. మీ కాలేజ్ అథారిటీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీకు ప్రతి సెమిస్టర్లో ఒక 5 days కానీ 10 days కానీ స్కూల్కి వెళ్ళమని మీకు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మీరు ఆ స్కూల్స్కి వెళ్ళాలి అండ్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అండ్ టీచింగ్ ఏ విధంగా చేశారు, ఏ టాపిక్ పైన చేశారు అనేది మీరు రికార్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టాపిక్ రికార్డ్స్ వచ్చింది కాబట్టి రికార్డ్స్ ఎన్ని ఉంటాయి ఫర్ సెమ్లో అని మీరు క్వైరీ చేసినట్టయితే జనరల్ థింగ్స్ తీసుకున్నట్టయితే మనకు సెమిస్టర్లో వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, థర్డ్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫోర్త్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్కి 2 రికార్డ్స్ రాయమంటారు, 2 అసైన్మెంట్స్ రాయమంటారు, అంటే 2 days చొప్పున రాయమని చెప్తారు. సో కాబట్టి మీకు మినిమం రికార్డ్ రైటింగ్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో ఒక 10+ ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో 10+ ఉంటుంది, థర్డ్ సెమిస్టర్లో 10+ రికార్డ్స్ ఉంటాయి, ఫోర్త్ సెమిస్టర్లో కూడా 10+ రికార్డ్స్ అయితే రాయడం జరుగుతుంది. అసైన్మెంట్స్ వచ్చేసి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అనేది అసైన్మెంట్కు సపరేట్ మార్క్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. 70 మార్క్స్కి వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంటర్నల్ అసెస్మెంట్కి వచ్చేసి మనకు 30 మార్క్స్ ఉంటుంది. అదే మీరు ఒకవేళ ఎలెక్టివ్ పేపర్ తీసుకున్నట్టయితే 35 మార్క్స్కి ఏమో థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 15 వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది. కాబట్టి వాటికి కూడా మీకు మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా మ్యాండేటరీ. సో ఇక్కడ అన్ని కాలేజెస్ రికార్డ్స్ స్టూడెంట్సే రాయాలా అంటే సో మీరు కొన్నిసార్లు కాలేజ్ తోటి మాట్లాడుకొని రికార్డ్స్ రాయకుండా కూడా పర్మిషన్ అయితే తీసుకోవచ్చు, బట్ డబ్బులు పే చేయమంటారు. సో రికార్డ్స్ రాయకుండా డైరెక్ట్గా మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతామంటే మినిమం ఒక 10,000 వరకు అయితే డిమాండ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి మ్యాక్సిమం నేను స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు కాలేజ్లో జాయిన్ అయిన వెంటనే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఏ రికార్డ్స్ రావాలి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానిపైన ఫోకస్ చేయండి. మీ బీఈడీ అనేది ఈజీగా అయిపోద్ది. లేదు కాలేజ్ అథారిటీస్ చెప్పిన తర్వాతనే మేము బుక్స్ తీసుకుంటాం, ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాతనే మెటీరియల్ పర్చేస్ చేస్తాము అంటే బీఈడీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన రికార్డ్ సబ్మిషన్ అప్పుడు కానీ ప్రాబ్లం అవుతుంది. కాలేజ్ అథారిటీస్ ఏం చెప్తారంటే మనకి ఈరోజు ఓల్డ్ రికార్డ్స్ ఇవ్వడం కానీ పీడిఎఫ్స్ గ్రూప్లో పెట్టడం కానీ చేసి
సో మీకు విత్ ఇన్ 10 డేస్లో రికార్డ్స్ సబ్మిట్ చేయమని చెప్తారు. ఒక 10 డేస్లో మీకు సంబంధించిన 10 రికార్డ్స్ రాయడం అనేది అంత తక్కువ టైంలో కంప్లీట్ అవ్వదు. కాబట్టి బీడీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ముందు మీ రికార్డ్స్ కంప్లీట్ చేసుకోండి. ప్రతి సెమిస్టర్లో రికార్డ్స్ మ్యాండేటరీ కాబట్టి క్లియర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుకున్నాం, రికార్డ్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత డిజర్టేషన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది మనకు బీఈడీ 4th సెమిస్టర్లో. డిజర్టేషన్ అనేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో మీకు ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, ఆ ప్రాబ్లం మీద మీరు మినిమం ఒక 40 పేజెస్ తోటి రికార్డ్ అనేది రెడీ చేసుకోవాలి. టైపింగ్ మోడ్లో డిజిటల్ మోడ్లో టైప్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చిన్నపాటి పిహెచ్డి అనుకోవచ్చు, థీసిస్ సబ్మిషన్ అనుకోవచ్చు. సో మీరు ఉదాహరణకి ఏంటంటే మిడ్ డే మీల్ స్కీమ్ సంబంధించి ఒక టాపిక్ తీసుకున్నట్టయితే మిడ్ డే మీల్ స్కీమ్ అనేది తెలంగాణలో ఏ విధంగా జరుగుతుంది అండ్ అది ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. లేదా మీరు అసెస్మెంట్కి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకోవచ్చు. లేదా స్కూల్లో టీచింగ్ ఎయిడ్స్ అనేది టీచర్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే టాపిక్ పైన కూడా మీరు డిజర్టేషన్ వర్క్ చేయొచ్చు. లేదా కంప్యూటర్ టూల్స్కి సంబంధించి ఏఐ టూల్స్కి సంబంధించిన టాపిక్ పైన కూడా డిజర్టేషన్ అయితే చేయొచ్చు. డిజర్టేషన్ అనేది చిన్నపాటి రీసెర్చ్ అనమాట. అది మినిమం మనకు 40 to 50 పేజెస్ లోపు మనము క్లియర్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. డిజర్టేషన్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు డిజర్టేషన్లో ఉన్న కీ పాయింట్స్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. డిజర్టేషన్ వచ్చేసి టైటిల్ పేజ్ అనేది ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది, టేబుల్ కంటెంట్ అనేది ఉంటుంది, లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి, మనకు ఫిగర్స్ ఉంటాయి, ఇంట్రడక్షన్ ఉంటుంది, లిటరేచర్ రివ్యూ ఆర్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, రిజల్ట్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన డిస్క్లూజన్ అనేది ఉంటుంది, కన్క్లూజన్ అనేది ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది, అపెండిక్స్ అనేది ఉంటుంది. టోటల్గా ఇది మనకి డిజర్టేషన్కి సంబంధించి పిహెచ్డికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ డిజర్టేషన్ కూడా అలాగే ఉంటుంది. సో బీఈడీ స్టూడెంట్స్కి కొత్తగా బీఈడీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బట్ ఎవరైతే బీకామ్ కానీ ఆల్రెడీ పీజీ చేసిన స్టూడెంట్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు క్వశ్చన్ పేపర్ అనేది కొన్ని యూనివర్సిటీస్కి ఒకలాగా ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి ఒకలాగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఓన్లీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్ వచ్చేసి మనకు బోత్ మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం మనకు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఆర్ పార్ట్ ఏ, పార్ట్ బి అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 70 మార్క్స్ పేపర్ అయితేనేమో సో మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు ఈచ్ సెక్షన్లో. 70 మార్క్స్ పేపర్లో అయితే ఈచ్ సెక్షన్లో వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 70 మార్క్స్ పేపర్ అనేది మనకు పెడగాజీస్ తీసుకున్నా లేదా మనకు సైకాలజీ, ఫిలాసఫీ అండ్ మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్కి సంబంధించిన పేపర్స్ అనేవి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు 70 మార్క్స్ పేపరు. ఈ 70 మార్క్స్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఇస్తారు, సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్స్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 70 మార్క్స్ కాబట్టి ఈ యొక్క 70 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన పేపర్లో మీకు వచ్చేసి ఏంటంటే 28 మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఆ యొక్క సబ్జెక్ట్ పాస్ కావడం జరుగుతుంది. 28 ఆర్ ఎబోవ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా వచ్చినట్టయితే మీరు ఆ సబ్జెక్ట్ అనేది పాస్ కావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 35 మార్క్స్ ఉన్న పేపర్ ఏ విధంగా ఉంటుందంటే పేపర్ ప్యాటర్న్ అనేది 35 మార్క్స్ కండక్ట్ చేసే పేపర్ వచ్చేసి సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఎనీ 3 అయితే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సెక్షన్ బిలో వచ్చేసి 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఎనీ 2 అయితే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 70 మార్క్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో టోటల్గా మనకు 5 యూనిట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్లో. 35 మార్క్స్కి ఎగ్జామ్ ఉన్న పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3 యూనిట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి ఆల్ యూనివర్సిటీస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది పీడిఎఫ్ ఫార్మాట్లో. మీరు జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ యొక్క యూనివర్సిటీ నేమ్ తోటి బీఈడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసిన లేదా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత సార్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాకు దొరకట్లేదని మీరు టెక్స్ట్ చేసినా కూడా మా టీం మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ ఎక్కువగా అడిగే టాపిక్ ఏంటంటే సార్ నేను బీఈడీలో వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను లేదా తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాను, ఎగ్జామ్ అనేది తెలుగులో రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అని క్వైరీ చేస్తారు. ఇక్కడ సో బీఈడీ ప్రజెంట్ తెలంగాణలో ప్రొవైడ్ చేస్తున్న బీఈడీ ఏదైతే ఉందో అన్ని యూనివర్సిటీస్లో ఉన్న బీఈడీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ మాత్రమే, అది తెలుగు మీడియంలో ఎక్కడ కూడా ఆఫర్ చేయట్లేరు మీడియం అయితే. బట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు నచ్చిన మీడియంలో రాసుకోవచ్చు. మీరు బీఈడీ ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చేస్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నా, తెలంగాణ యూనివర్సిటీలో చేస్తున్నా, పాలమూరు యూనివర్సిటీలో చేస్తున్నా, శతవాహన యూనివర్సిటీలో చేస్తున్నా, అదర్ యూనివర్సిటీలో చేస్తున్నా కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు నచ్చిన మీడియంలో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. బట్ ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో అయితే రాదు.
మేము క్వశ్చన్ పేపర్ ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీ ఇప్పుడు ప్రజెంట్ బీఈడీ మీరు ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ కావడం జరిగిందో ఆ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను తెలుగు మీడియంలో రాయొచ్చా ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చా అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగారు కాబట్టి ఆ టాపిక్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మీరు ఎగ్జామ్ వచ్చేసి మీరు బీఈడీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు అయినప్పటికీ కూడా తెలుగు మీడియంలో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ పేపర్ మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉన్నా కూడా మీరు ఎగ్జామ్ అయితే తెలుగు మీడియంలో రాసుకోవచ్చు. అదర్ యూనివర్సిటీస్ లైక్ మీరు కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీని తీసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు, తర్వాత తెలుగు మీడియంలో ఇస్తారు. ఇఫ్ తెలుగు మీడియంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఇంగ్లీష్ మీడియం అయితే ఫైనల్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్లో అయితే. సో ఈ విధంగా మీరు బీడీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అయినా రాయొచ్చు. దానికైతే ఎటువంటి ఆబ్జెక్షన్స్ అయితే ఉండవు. అండ్ బుక్స్ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి బీడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి ఏ బుక్స్ ఉంటాయనేది మీరు ఆల్రెడీ సెమిస్టర్ వైజ్గా టైటిల్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. మార్కెట్లో మనకు డిఫరెంట్ బుక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలి అనుకున్నా, తెలుగు మీడియం బుక్స్ కావాలనుకున్నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్కి అయితే ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అవి మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. అవి కాకుండా వన్ డే బ్యాటింగ్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే చెప్తారు. అలాంటి వారు మీరు వేదా కానీ జయం సిరీస్ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులు అయినట్టయితే నీల్ కమల్ పబ్లికేషన్ సంబంధించిన బుక్స్ అయితే తీసుకోండి. అది మీకు స్కోరింగ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఛానల్ తరపు నుంచి మేము కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాము. బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఆల్ సెమిస్టర్ సంబంధించి ఆ యొక్క పీడిఎఫ్స్ కూడా మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు ఉన్న ప్రతి సబ్జెక్ట్ పీడిఎఫ్స్ మన గ్రూప్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.